మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. 89 మంది మైనర్లపై టీచర్ లైంగిక దాడి చేసిండట. 89 మంది మైనర్ల పైన టీచర్ దాడి చేసిండు. 89కి 89 మంది మైనర్లు ఎవరంటే అంత 13 నుంచి 17 సంవత్సరాలున్న పోరగాళ్ళేనట. 13 నుంచి 17 సంవత్సరాలున్న పోరగాళ్ళ పైన లైంగిక దాడి చేసుకుంటే గత 50 సంవత్సరాల నుంచి చేసిండట. 5 దశాబ్దాలుగా కానీ గదే పనట చూడరాని కథ. 89 మంది మైనర్లపై టీచర్ లైంగిక దాడి. భారత్ సహా 9 దేశాలకు చెందిన బాధితులు. ఫ్రాన్స్లో 5 దశాబ్దాలుగా కొనసాగిన దురాగతం. అనారోగ్యంతో ఉన్న తల్లినే చంపిన నిందితుడు. చూడురి మరి ఇసొంటోడు భూమి మీద పుట్టకేమి చెప్పురి. 89 మంది పోరగాళ్ళని నిలిచిపెట్టలేదంటే ఇటు చూడు. 13 నుంచి 17 ఏళ్ళు ఎవడైతే పోరగాడు ఎర్రపచ్చ ఉన్నాడో అని కంటికి నచ్చిరో ఆ పోరగాని పైన లైంగికంగా 89 మందిని ఖరాబు చేసినట్టాడు. 50 ఏళ్ళ దగ్గర భారత్తో సహా 9 దేశాలకు చెందిన కనీసం 89 మైనర్ల పైన లైంగిక దాడికి పాల్పడ్డ మాజీ ఉపాధ్యాయుడు ఫ్రాన్స్లో విచారణను ఎదుర్కొంటున్నాడు. బాధితులు ముందుకు వచ్చి తమపై జరిగిన దురాఘాతాలను వెల్లడించేందుకు వీలుగా నిందితుడు జాక్వెస్ లెవెగ్ లాంటి పేరు 79 సంవత్సరాల పేరుగా బహిరంగంగా ప్రకటించమని దర్యాప్తు అధికారులు బుధవారం వెల్లడించారు. 1967 నుంచి 2022 సంవత్సరం మధ్యకాలంలో జర్మనీ, స్విట్జర్లాండ్, మొరాక్కో, అల్జీరియా, నిగరు, ఫిలిప్పీన్స్, భారత్, కొలంబియా, ఫ్రాన్సు సహా అనేక దేశాలకు చెందిన విద్యార్థులు ఫ్రీలాన్సర్ ఉపాధ్యాయుడిగా ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన ఆ సమయంలో ఈ జాకోస్ అంటోడు 13 నుంచి 17 సంవత్సరాల లోపు వయసున్న బాలుల పైన పోరగాళ్ళ పైన లైంగికంగా దాడులకు పాటుపడ్డట్టు అధికారులు చెప్పినట్ట. ముచ్చటూడరి 13 నుంచి 17 సంవత్సరాల లోపు వానికి నచ్చిన పోరగాన్ని వీడు లైంగికంగా వాడేసిండట. చూడురు కథ. మరి ఇదేం సంతోషం. అవి లుచ్చలు చాలా మంది ఉంటారు. సొంటోడు భూమి మీద పుట్టి కూడా దానికే. ఈ దురాఘాతాలకు సంబంధించి నిందితుడు రాసుకున్న వివరాలతో కూడిన యూఎస్బీ డ్రైవ్లను అతనికి మేనల్లుడు అధికారులకు అందజేయడంతో 2024 సంవత్సరంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అతన్ని విచారిస్తున్నారు. మైనర్లతో నెరపిన లైంగిక సంబంధాలను వివరిస్తూ అతడు రాసుకున్న 17 వాల్యూమ్ల డిజిటల్ మెటీరియల్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఆధారంగా ఇప్పటి వరకు 89 మంది బాధితులను గుర్తించారు. దశాబ్దాల తర్వాత ఇప్పుడు వారిలో చాలామంది బాధితులు జాడ కనుగొనడం సంక్లిష్టంగా మారిందని అధికారులు చెప్తున్నారు. చాలా మంది జాడ కూడా దొరుకుతుందంట. 50 సంవత్సరాలు ఎవరో ఎక్కడెక్కడ పోయిరు. మరి అయితే అనారోగ్యంతో ఉన్న తన తల్లిని 1970లో దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారని, 1990లో 90 ఏళ్ళ వయసున్న తన ఆంటీని కూడా ఊపిరాడకుండా చేసి చంపాడని నిందితుడు పేర్కొన్నట. ఈడను రాసుకున్నట పాడైపోను. ఆ కంప్యూటర్లో రాసుకుండో మరి కాపీలో రాసుకుండో ఏడు రాసుకుండో మొత్తం అయితే దొరికేసిండు ఆ నల్లు సాయంతో. 89 మంది పోరగాళ్ళని లైంగికంగా వాడుకుందంటే వీడు మనిషి కావచ్చునా మానవ మృగం కావచ్చునా. ఇది ఇసోంటోళ్ళు మరి ఏమెక్కడ పుడుతురో ఏమీ నాకైతే తెలియదు. కానీ 89 మందిని ఖరాబు చేసినట్టే గీడు.